సరేలే ఊరుకు పరేషానెందుకు చలిసే ఊరిలో జనాలే ఉండరా ఎడారి దారిలో బోయాసిజుండదా అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికే రే పూపురాదే ఓ మైనా గ్యాప్సు గట్టి ఈలలేస్తే చూపుతానే నానూనా కాటన్ జీన్స్ లో మీ ముందుకొస్తే అల్లర్లు ఏంటండి కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశం వస్తుంది మోటార్ బైక్స్ లో రైడింగ్ కెళ్తే మీ ఇళ్ళేంటండి ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ ఇస్తే ఉత్సాహం వేస్తుంది అంచేతనే మగాళ్ళని అన్యాలన మంది ఆ ప్లేసులో ఉంచుతూ కన్నాయలనుకోండి గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా హరే రామ హరే కామ చిలక 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 హరే రామ హరే భరతు చిలక 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 కొంచెం లవ్ లటాయి మిసలంచం మన్మదించింది మంచం మంచం కంకవానంది అందం చలచలాయించి సొంతం బల్బలి గుండి బంధం గంధం ఏమంటివి ఏమంటివి నాకు కనికరము లేదా ఎలా ఉండవలే నేనెవరనుకునుచుంటివి పరమనిష్ఠాగరిష్ఠుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను అకుంఠిత భక్తి పరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను పరమ భక్తుడను నీ వాచారత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల సైరించము చూడు బుజ్జి మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా అద్గది కాబట్టి మనతో పెట్టుకోకు కోసాలు కదిలిపోతాయి లే ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదలతో నిశారాణి నడిచిపో చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
రాత్రి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజికుమ్మ జారనీయకే కలా అయ్యారి వాలు కళ్ళలోనా స్వరాల ఊయలూగు వేళ తననాన్న. తాన తననన తాని నానా ఆహా డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేయడం కాదురా, మనం వేసే స్టెప్పులకి అని విజిల్స్ చేస్తే టాప్ లెగిచిపోవాలి. చక్కని చుక్కల సందిత బ్రేక్ డాన్స్ చక్కలి గింతల చాటున షేక్ డాన్స్ నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డాన్స్ నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డాన్స్ ఇద్దరిద్దరుకు మధ్యల బ్రేక్ డాన్స్ బ్రేక్ 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 స్వీటీ స్వీటీ ఆట కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీటు కావాలా ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానే దిట్ట గురువా అది నా హాబీ ఊపే ఊళ్ళే చేసే గిల్లే భూగోళం అదిరేలా కదం తొక్కాలి స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే వైజాగ్లో ఫ్లాట్ కావాలి రే ఏమైందిరా అలా ఉన్నావు? రేపు ఎగ్జామ్ ఉందిరా. మరైతే చదువుకోలేదా? ఎక్కడ ఎగ్జామ్ లో అంటావా అమ్మావా అంటావా అమ్మా అని ఎక్కడ రాసేస్తాను భయం వేస్తుందిరా. జనంలో జంటిల్ మల్లై సెలవణయ్యే చిల్లర నాయాళ్ళు సణంలో కళ్ళు మూసి జల్లగొట్టి సల్లగబోతారు. మహామహభేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు పరాగ్గా ఉన్నారంటే పంగనామం పెట్టిపోతారు. అరడబ్బు దస్కం జాగ్రత్తండి, జగత్కిలాడీలున్నారండి, మాకన్నా మా పనోళ్ళులేండి, కొమ్ములు తిరిగిన కంత్రిల్లండి. మాదంతా పాడు పొట్టకు కూడుబెట్టే పాత ఇద్యండి, దగాలు దారుణాలు శాతగాని కోతులాటండి, కులాసాగా కూని చేసే కసాయోళ్ళు దగుల్బాజీగాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త అండి బాబు, అమ్మా జాగ్రత్త. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్ బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ ఐ లవ్ యూ. ప్లీజ్ అండి నన్నేం చేయకండి. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు నేను కదండి. ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. ముత్తండి, ఒక్క ముత్తండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో, ముద్దైతే ఓకేనా అండి? అబ్బబ్బో 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 అబ్బబ్బో
కాకినాడ రేవు కాడ కన్నె చేప జిక్కెరో కొంగు దొరకబట్టబోతే కస్సు మందిరో గండిపేట చెరువులోన దొంగ చేప నక్కెరో గాల వేసి పట్టబోతే గుర్రు మందిరో సోకు మీదున్నది సొత్తు బాగున్నది చెయ్యి వెయ్యబోతే రొయ్యకెవ్వు మందిరో సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరేగు పుంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత తిరులు బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షీటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. నేను చూసుకుంటాను, వెళ్ళు. అన్న బావున్నా. మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు. వాడికి ఈ మధ్య నువ్వు ధమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా. మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. హ, ఈ గడ్డపులోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా ఇస్త్రాకులు కట్ట. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు, సీఎం చచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మరి ఇందాకేదో ముక్కలు ముక్కలుగా నరికేస్తా చంపేస్తా అన్నావు. క్యాజువల్ గా నరికేస్తావా? అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనల్ సార్? మాట వరుసకున్నాను సార్. మాట వరుసగా హత్యలు చేస్తావా? సైకో గడవా సార్? నేను ముందే చేయను సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నీ నార్మల్ కదా? నాకే తెలుసు సార్. అంటే అంటే మీరు అంటే నిన్ను అంటే క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. దేశం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా? ఖచ్చితంగా మంచోని అయితే కాదు. హలో, ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పొడి పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు.
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోను పొట్టు పెట్టుకుంటినమ్మా పొట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చల్లవింక చిన్నదాన అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు జూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట अच्छा मैंने प्यार किया लुच्छा कम नहीं किया అమీదుమీదేలకుంటే నిన్ను లేవరీసుపోతా ఆయురడే అల్లుగురు ప్రేమ కోసమే జీవితం. నేను మీలాగా అఫీషియల్ కాదు సార్, జిడ్డు నా కొడుకుని. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. పరమేశ్వరా చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. కాదనగలనా చుట్టేస్తే కాదనగలనా దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా షిండికేస్తా. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా షిండికేస్తా. ఐ ఐ ఐ మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. దాట్స్ గ్రేట్ సార్. సక్సెస్ కి మీ డెఫినేషన్? సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.